Please do remember Achandavarma. Other name is Chandavarma. What is his time period? చెప్పగలరా ఈ టైం పీరియడ్ ఏంటి? 395 AD to 420 AD. Please to remember Achandavarma time period is 395 to 420 AD. He was also known as Chandavarma. And how we know about his tenure? Please to remember. మనకి ఈయన గురించి తెలిసినది దారి కటూరి ఇన్స్క్రిప్షన్. ఇన్స్క్రిప్షన్ అంటే ఏంటో మీకు అర్థమైందా? సార్ ఒకసారి చెప్పండి సార్, ఇన్స్క్రిప్షన్ అంటే ఏంటో. అది మరి అలా అడగాలి కదా నాన్న మీరు. అదే అంటున్నాను నాన్న, ఏ చిన్న డౌట్ ఉన్నా మైండ్ లో పెట్టుకోవద్దు, జస్ట్ అడిగేయండి. సార్ ఇది ఇన్స్క్రిప్షన్ అంటున్నారు కదా సార్, ఏంటి సార్ అది? ఇప్పుడు నేను సింపుల్ గా చెప్తాను. ఇప్పుడు ఏవైనా టెంపుల్స్ ఉన్నాయి అనుకో, ఏవైనా టెంపుల్స్ నువ్వు చూసావనుకో, ఆ టెంపుల్స్ వాల్స్ పైన ఏటేటో రాసుంటారు. వాల్స్ పైన మంజరి, కేసీఆర్ అలాగే దివ్య అని వాల్స్ పైన రాసుంటారు. వాల్స్ పైన, రాళ్ళ పైన, టెంపుల్స్ యొక్క గోడల పైన ఏవైతే అక్షరాలు రాస్తున్నామో దాన్ని మనం ఇన్స్క్రిప్షన్ అని అంటాం. ఇప్పుడు మనం బుక్లోని ఏమైనా నోట్స్ రాసామనుకున్నా దాన్ని ఏమంటాం? నోట్స్ అంటాం కదా. బుక్స్ పైన రాసేది ఎట్లన్నా నోట్స్. అలాగే గోడల పైన రాసేవి, రాళ్ళ పైన రాసేవి ఏమంటాం? ఇన్స్క్రిప్షన్స్. క్లియర్? రైట్. సో ఇదే విధంగా ఏది డౌట్ ఉన్నా లైవ్ క్లాస్ ఎందుకు మెయిన్? ఇలాంటివి తెలుసుకోవడానికి. రికార్డెడ్ క్లాసులు వింటే అవ్వదేంటి? అది అవుతుంది. కాకపోతే లైవ్ క్లాసులో మీరు డైరెక్ట్ గా కాంటాక్ట్ అవ్వచ్చు. ఆఫ్లైన్ లైవ్ క్లాస్ కాకపోయినా కాంటాక్ట్ అవ్వచ్చు, నో ఇష్యూ, ప్రాబ్లం. బట్ వెంటనే ఏమైనా వస్తే డౌట్స్ ఖచ్చితంగా అడగండి నాన్న. రైట్? సో వాట్ ఈస్ ద టైటిల్? of Achandavarma? Please do remember Prataponnata Samnatsyaha. Please do remember what is the title of Achandavarma? Prataponnata Samnatsyaha is the title. And how we came to know that this is the title? Because in Dari Katuri inscription is our source. Dari Katuri inscription అంటే అర్థమైపోయింది ఎప్పటికైనా క్లియర్ గా? ఏం లేదన్నా, మనకి ఏ రాజు గురించైనా మనకి తెలియాలి అంటే మనకి సోర్స్ ఉండాలి. సో ఇండియన్ హిస్టరీ, ఏ హిస్టరీ అయినా మీరు తీసుకుంటే సోర్స్ అనేవి మనకి ఇన్స్క్రిప్షన్స్ ద్వారా తెలుస్తుంది ఆ రాజు గురించి. నెక్స్ట్ సోర్స్ ఏంటన్నా? బుక్స్, లిటరేచర్స్. అలాగే నెక్స్ట్ సోర్స్ కాయిన్స్ బట్టి కూడా మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇక్కడ మన హిస్టరీని మనం చదవాలి అంటే సోర్స్ మనకి ఇంపార్టెంట్. సో ఈ సోర్స్ ఏంటి? హిస్టరీ గురించి తెలుసుకోవాలి అంటే, ఏ రాజు గురించి తెలుసుకోవాలి అంటే సోర్సెస్ ఏంటి అంటే ఇన్స్క్రిప్షన్స్, బుక్స్, అదే విధంగా కాయిన్స్, అదే విధంగా స్కెలిటన్స్.
స్కెలిటన్స్ ద్వారా కూడాను మనం హిస్టరీ తెలుసుకోవచ్చు. అలాగే పిక్టోగ్రఫిక్ హిస్టరీ అంటాం, పెయింటింగ్, ఏదైనా పెయింటింగ్. సో దీస్ ఆల్ బికమ్ అవర్ సోర్సెస్. సో ఆచంద వర్మ గురించి మనకు తెలిసింది ఏ సోర్స్ ప్రకారంగా? ఇన్స్క్రిప్షన్స్ వల్ల. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ రాజు వచ్చేసరికి నెక్స్ట్ కింగ్ చెప్పాలమ్మా. నెక్స్ట్ కింగ్ ఎవరు? హస్తివర్మ 2. మేడం అర్థమవుతుందా? సో హూ ఈజ్ అవర్ నెక్స్ట్ కింగ్? yes sir, హస్తివర్మ 2 sir. సో నెక్స్ట్ కింగ్ వచ్చి హస్తివర్మ 2. సో ప్లీజ్ డు రిమెంబర్, ఆచంద వర్మ యొక్క బ్రదర్ వాడు. సో ది యంగర్ బ్రదర్ ఎవరినన్నా? హస్తివర్మ. సో నెక్స్ట్ వీళ్ళిద్దరి మధ్యనే కదా గొడవ స్టార్ట్ అవుతుంది, వాళ్ళ కొడుకుల మధ్యలో గొడవ స్టార్ట్ అవుతుంది ఆస్తుల కోసం. సో ఇక్కడ నుండి డిసింటిగ్రేషన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మనకి అంతగా ఇంపార్టెంట్ కాదు అని నేను మీకు చెప్పడం జరుగుతుంది. సో ప్లీజ్ డు రిమెంబర్, వీ డోంట్ నో ద టైమ్ పీరియడ్ ఆఫ్ దిస్ హస్తివర్మ. యాజ్ వి కేమ్ టు నో అబౌట్ ఆచంద వర్మ as well as Vijayadeva Varma. So please do remember, he was the brother of Hastivarma. 2 is the brother of Achanda Varma. Please do remember. So akkada meer confuse avutu untaru. Next, ఈయన గురించి మనకి ఎలా తెలుసు? Penugonda. Please do remember, guys. Penugonda inscription. So through Penugonda inscription, we came to know about Hastivarma 2 that his title was. మళ్ళీ చెప్తున్నాను నాన్న, మొత్తం సాలంకాయ డైనస్టీస్ నుండి ఏవైనా క్వశ్చన్స్ అడిగాడు అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ he will give titles. So what is his title? Pada Aravinda Jora Gunita. PADHARAVINDAJORA Pada Aravinda Jora Gunita. So what is his title? Pada Aravinda Jora Gunita. Please do remember. And very important information here is that Penugonda inscription has first reference to Vaishnavism temple in Andhra Pradesh. Please do remember, guys. మొట్టమొదటిసారిగా వైష్ణవ టెంపుల్స్ గురించి ఇన్ఫర్మేషన్ మనకి ఎవరిచ్చారు? పెనుగొండ ఇన్స్క్రిప్షన్ సోర్స్ ఇచ్చింది. ప్లీజ్ డు రిమెంబర్, గైస్. పెనుగొండ ఇన్స్క్రిప్షన్ has first reference to Vaishnava temple in Manjari Desha, Andhra Desha or Nagabhumi. So Andhra Desha ki inke perlu unnai nanna? Please do remember, what are Andhra Pradesh also known as Andhra Desha, alage Manjari దేశ, అలాగే నాగా భూమి. సో ఫస్ట్ reference of
Vaishnava temples. First reference of Vaishnava temples mentioned in Penugunda inscription. That is the very, very important. Alage Koleru inscription. Please do remember, guys. This Koleru inscription was inscribed by Hastivarama. Please do remember. Koleru inscription was inscribed by Hastivarma II. And in this Hastivarma II mentioned about officers of Salankaya. Chala important point nana. ఎవరెవరైతే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ మనకి ఎక్కడ వచ్చింది నానా? ప్లీజ్ డు రిమెంబర్ కోలేరు ఇన్స్క్రిప్షన్. అయితే ఈ నెక్స్ట్ కింగ్ వచ్చేసరికి గొడవలు స్టార్ట్ అయిపోయాయి. పెద్ద కొడుకైన ఆచందవర్మ కొడుకు రాజు అవ్వాలా లేదా హస్తివర్మ II యొక్క కొడుకు రాజు అవ్వాలా? సో ఇక్కడ రాజు ఎవరయ్యారు నానా? విజయనందవర్మ II ఆచందవర్మ సన్ రాజు అయ్యాడు. కానీ ఇది నచ్చనిది ఎవరికి? విజయ స్కందవర్మ. సో ఆచందవర్మ రాజు, తర్వాత అయిన రాజు హస్తివర్మ II. కాకపోతే పెద్ద కొడుకు వీడు. కానీ హస్తివర్మ IIకి ఏంటి? వీళ్ళ కొడుకు రాజు అవ్వాలని ఉండేది. కానీ లైనేజ్ లో జినోలాజీలో పెద్దవాడు మాత్రమే రాజు అవ్వాలి. సో విజయనందవర్మ II అయ్యాడు. సో వీడిని ఓడించి విజయ స్కందవర్మ రాజు అవ్వడం జరిగింది. దట్ ఈస్ ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ two brothers, Vijayanandavarma II and Vijaya Skandavarma. And last important point, మీ అందరికీ తెలిసిందే, the contemporary rulers of Ananda Gotraja, Samyaksham Buddha, Padapatma Radhaka and Vijay Skandavarma were both killed by Madhavarma II. And from now, which dynasty started? Vishnu Kundin dynasty started. And with this, Salankaya dynasty is completed. Please do remember, guys, Salankaya dynasty, the first one Vijayadevarma, Hastivarma I, Devavarma, Nandivarma I, Achandavarma, Hastivarma II, Vijayanandavarma II, and the last king Vijayaskandavarma. And Vijayaskandavarma got killed by Madhavarma II. So now we will discuss about Ananda Gotraja dynasty. Nana Brihatapala complete అయిపోయింది. Next dynasty Salankaya dynasty complete అయిపోయింది. Now we will discuss about Ananda Gotrajas, who are the most powerful feudatory kings of Ikshvakus. So, ఇక్కడ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలన్నా, ఈ ఇక్ష్వాకుస్ అండర్లోనే వీరు పనిచేసేవారు. అండ్ ఆనంద గోత్రజాస్ వాళ్ళు మోస్ట్ పవర్ఫుల్ ఫ్యూడిటరీ కింగ్. సో ఇక్ష్వాకుస్ అండర్లో ఆనంద గోత్రజు పనిచేశారు, బృహత్పాలని పనిచేశారు. వేరాజ్
సాలంకాయంలో కూడా పనిచేశారు. కానీ వీళ్ళ ముగ్గురులో ద మోస్ట్ పవర్ఫుల్ వన్ వాజ్ ఆనంద గోత్రజ డైనస్టీ. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ ఆనంద గోత్రజ డైనస్టీలో కాందరవర్మ పల్లవాస్ని ఓడించేశాడు. పల్లవాస ఫ్రెండ్స్ అయిన సాలంకాయన్ను కూడా కాందరవర్మ ఓడించాడు. మళ్ళీ అతివర్మ పల్లవాస డైనస్టీ యొక్క రాజు స్కందవర్మన్ని ఓడించాడు. అలాగే పల్లవాస్ యొక్క ఫ్రెండ్ అయిన ఆచంద వర్మని కూడా అతివర్మ ఓడించాడు. ఉన్నది ముగ్గురు రాజులేనా, 5 మొత్తం 4 కింగ్స్. కాందరవర్మ, దామోదరవర్మ, అతివర్మ అండ్ సమ్యక్షంపుత్త పాతపద్మరాజు. బట్ these 3 people are the most powerful kings. నన్ను అర్థమైందా? Is it clear? Yes, sir. Right. Yes, sir. Right. So now let's discuss about the founder. ఎవరు చిన్న? కాందరవర్మ. మీకు ఒక్క నిమిషం అండి, కంట్రోల్ జెడ్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తర్వాత మనకి ఏం స్టార్ట్ అయిందన్న? Vedic period. So what is the time period of Vedic period? 1500 BC to 600 AD. Sorry, 600 BC. BC. ఈ యొక్క వేదిక పీరియడ్ ని 2 parts గా మనం డివైడ్ చేసుకున్నాం. అండ్ ద ఫస్ట్ పార్ట్ వాజ్ ఎర్లీ వేదిక్ పీరియడ్ అన్న. అలాగే ద సెకండ్ పార్ట్ వాజ్ లేటర్ వేదిక్ పీరియడ్. ఎర్లీ వేదిక్ పీరియడ్ టైం పీరియడ్ ఏంటంటేనన్నా 1500 BC to 1000 BC. సో లేటర్ వేదిక్ పీరియడ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 1000 BC to 600 BC. అయితే ఇక్కడ మీకు ఒక పాయింట్ అర్థం అవ్వాలి. ద స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ ద కింగ్డమ్ ఈజ్ కుల in early Vedic period. The smallest unit of public administration is కుల. కుల అంటే ఏంటో కాదన్న, ఒక ఫ్యామిలీ. కుల అంటే ఎట్లన్నా? ఫ్యామిలీ. అయితే ఈ లేటర్ వేదిక్ పీరియడ్ లో మన బ్రాహ్మిన్స్, క్షత్రియాసు, వైశ్యాసు, శూద్రాసు వీళ్ళు స్టార్ట్ అయిపోయారు. సో ఈ బ్రాహ్మిన్స్, క్షత్రియాసు వీరందరూ కలిసి ఈ కులాన్ని దేని కింద మార్చేశారు నాన్న? కులం కింద మార్చేశారు. నథింగ్ బట్ క్యాస్ట్. యాక్చువల్లీ మీనింగ్ ఎట్లనా? అసలైన హిందూయిజం ఎర్లీ వేదిక్ పీరియడ్ కుల అంటే ఫ్యామిలీ. ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. రైట్. అలాగే కొంతమంది ఫ్యామిలీస్ కలిస్తేనే కదా
ఒక గ్రామం అవుతుంది. గ్రామాలు కలిస్తేనే కదా వైశ్యాస్ అవుతాయి. విషయాలు కలిస్తేనే కదా ఒక రాష్ట్రం అవుతుంది. రాష్ట్రాలు కలిస్తేనే కదా ఒక దేశం అవుతుంది. ఈ అడ్మినిస్ట్రేషన్ లో స్మాలెస్ట్ యూనిట్ ఏంటన్నా ఫ్యామిలీ, లేకపోతే కుల. లేటర్ వేదిక్ పీరియడ్ లో వచ్చేసరికి కులాన్ని మనం కులంగా మార్చేసాం, క్యాస్ట్ కింద మారిపోయింది. సో యాక్చువల్లీ హిందూయిజం కుల అంటే ఫ్యామిలీ, ఈరోజు కుల అంటే ఒక క్యాస్ట్. సో ఇదే విధముగా ఆనంద గోత్రజ డైనస్టీలో మీరు చూస్తే ఆనంద గోత్రజ is nothing but it's their clan name. Please do remember what is the name, what is the Ananda Gotraja name? It is their clan. So Gotra ante akkada ఏంటన్నా ఒక క్లాన్. అది యాక్చువల్గా లేటర్ వేదిక్ పీరియడ్ లో, ఎర్లీ వేదిక్ పీరియడ్ లో కుల అంటే ఒక కుటుంబం. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఆనంద గోత్రజ. ఇక్కడ గోత్రజ ఆనంద గోత్ర అంటే వీళ్ళు ఆనంద గోత్ర. మీ గోత్రం అంటాము కదా, గోత్రం. అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా మనం అప్లై చేద్దాం. ఇక్కడ ఎర్లీ వేదిక్ పీరియడ్ లో గోత్ర అంటే ఏంటో తెలుసా నాన్న? ఇట్ ఇస్ ద పెన్ కౌ నేమ్. ఇట్స్ ఎ పెన్ కౌ నేమ్. నథింగ్ బట్ ఎవరైతే ఫార్మర్స్ ఉన్నారో కొన్ని వందలు వేలు గోవులని సంరక్షించడం, వాటితోని బిజినెస్ చేయడం, ఆ మీనింగే గోత్ర. కానీ లేటర్ వేదిక్ లోకి వచ్చేసరికి ఏమైంది నాన్న? ఇది గోత్రంగా మారిపోయింది. గోత్రం నథింగ్ బట్ క్లాన్. సో మెయిన్ రియల్ గోత్ర అంటే ఏంటన్నా? ఇట్స్ ఎ పెన్ కౌ నేమ్. ఎవరైతే గోవుల్ని సంరక్షిస్తారో వాణ్ణి గోత్ర అని గౌరవంగా పిలిచేవారు. వాళ్ళని గౌరవంగా గోత్ర అని పిలిచేవారు. ఆవుల్ని సంరక్షించేవారు, పెన్ కౌ నేమ్ అంటాం. కానీ లేటర్ వేదిక్ పీరియడ్ వచ్చేసరికి ఏమైందన్నా? దీన్ని కూడా మనం క్లాన్ కింద మార్చేసాం. ఆ ఎఫెక్ట్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఆనంద గోత్రజ. పూజారి అడుగుతాడు కదా, నాన్న మీ గోత్రం ఏంటి అనేది. సో ఈ ఆనంద గోత్రజ కింగ్స్ ని ఎవరైనా కాందరవర్మని అడిగారు అనుకున్నా పూజారి. సో కాందరవర్మని అడిగితే, బాబు నువ్వు ఏ గోత్రానికి, మీ గోత్రం ఏంటి అని పూజారి అడిగితే కాందరవర్మ, అతివర్మ వీళ్ళు ఏం సమాధానం చెప్తారు నాన్న? ఆనంద గోత్రం అండి. సో ఆ విధంగా పేరు వచ్చింది. ఇలా గోత్రం పేరేంటి? ఆనంద. ఇస్ ఇట్ క్లియర్ నాన్న? నౌ యాజ్ యూజువల్, వాట్ ఈజ్ దేర్ క్యాపిటల్ సిటీ? Please do remember. Kandarapuram is their capital city, and today we call this as Chejarla. Nana, క్యాపిటల్ ఏంటన్నా? ఆనంద గోత్రజాస్ది కాందరపురం. ఈ రోజు దానికి ఏమని మనం పిలుస్తున్నాము? చేజర్ల అని మనం పిలవడం జరిగింది. అదే విధముగా వీళ్ళ యొక్క రాయల్ ఫ్లాగ్ ఏదైతే ఉందో, వాళ్ళ యొక్క రాయల్ ఫ్లాగ్ గురించి మనకి ఎగ్జామ్ లో అడగడం జరిగింది. హనుమంతుడు తెలుసు కదా, సేమ్ ఆయన ఫ్లాగ్ పైన హనుమంతుడి యొక్క బొమ్మ ఉంటుంది అన్న. సో వాళ్ళు దాన్ని ఏ పేరు పెట్టి పిలిచేవారు?
గోలున్గులం. గోలున్గులం నథింగ్ బట్ హనుమాన్. మీరు చూసి ఉంటారు చాలా. ఇది ఫ్లాగ్ అనుకున్నా, ఇది ఫ్లాగ్ అనుకున్నా. ఇక్కడ ఒక హనుమంతుడు, ఒక కాలు ఇక్కడ గద ఒకటి ఉంటుంది, ఎగురుతూ ఉంటుండు ఫ్లాగ్. అదే నాన్న రాయల్ ఫ్లాగ్. అండ్ ప్లీజ్ టు రిమెంబర్ దేర్ రాయల్ సింబల్, royal symbol is also the same as Salankayas. వీరి యొక్క రాయల్ సింబల్ కూడా నంది. గుర్తుపెట్టుకోవాలి నాన్న. నౌ ఇండివిజువల్ గా మనం ఒక్కొక్క కింగ్ గురించి డిస్కస్ చేయాలి. సో అవర్ ఫస్ట్ కింగ్ వాజ్ కాందరవర్మ. మన ఫస్ట్ కింగ్ ఎవరన్నా? కాందరవర్మ. ప్లీజ్ రిమెంబర్ హీ ఈస్ ద ఫౌండర్ ఆఫ్ ఆనంద గోత్రజ డైనస్టీ. ఎవరు అండర్లో పనిచేసేవారు? ఇక్ష్వాకు రాజు అండర్లో పనిచేశారు. అయితే ఈయనకి ఎంతమంది సంతానం? మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చెప్పగలరా? ఆల్రెడీ నిన్న కూడా మీరు చెప్పున్నారు. సో గాంధర్వర్మకి ఇద్దరు సంతానం. ఒకరు అవంతి తలంతవతి, ఇంకోటి ఎట్లా? దామోదర్ వర్మ. అయితే ఈ ఇన్ఫర్మేషన్ మనకి ఎలా తెలుసు? ప్లీజ్ టు రిమెంబర్ దట్ ఈస్ అవర్ సోర్స్. ప్లీజ్ టు రిమెంబర్ అవర్ సోర్స్. Please observe here. Who is this person? Who is this person? Satyabhamalla. Please to remember, guys. This Satyabhamalla, right? Yes, son of Avani Talantavati. He is the person who inscribed Chejarla Rock Edict. Chejarla Rock Edict. Chejarla Rock Edict. సో ఈ చేజర్ల రాక్ ఎడిక్ట్ పైన ఇన్స్క్రైబ్ చేశారు సత్యభామల్ల అబౌట్ కాందరవర్మ. అంటే ఏంటన్నా వీళ్ళ తాతగారి గురించి ఒక రాక్ పైన ఇన్స్క్రైబ్ చేసిన ప్లేస్ ఎక్కడన్నా చేజర్ల, వాళ్ళ యొక్క క్యాపిటల్ సిటీ. అక్కడ ఒక రాక్ పైన ఈయన కొంత నోట్స్ రాశారు. ఎవరి కోసం? కాందరవర్మ కోసం. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ విచ్ లాంగ్వేజ్ హీ యూజ్డ్ హియర్. ఏ లాంగ్వేజ్ అన్నా? సాంస్క్రిట్. ఇక్కడ చూడండి అన్న, విజయ్ దేవవర్మ కేసులో ఏమైంది? విజయ్ దేవవర్మ కేసులో ఏలూరు కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్ లో ఏ లాంగ్వేజ్ ఉంది? ఇక్కడ ప్రాకృత్ లాంగ్వేజ్. వేరాస్ చేజర్ల రాక్ ఎడిక్ట్ పైన ఏ లాంగ్వేజ్ ఉందన్న? సంస్కృత్ లాంగ్వేజ్. నెక్స్ట్, ఎక్స్టెంట్ ఆఫ్ దేర్ కింగ్డమ్. ఒక్కసారి మీకు ఈ డయాగ్రామ్ లో మీరు చూడండి. ఈ డయాగ్రామ్ మీరు చూడండి నాన్న. ఇక్కడ మనం ఏమనుకున్నాం? కృష్ణా రివర్ కి పైన ఉన్నది బృహత్ పాలాయన, దానిపైన ఉన్నది సాలంకాయ. కృష్ణా రివర్ కి కింద ఉన్నది ఆనంద గోత్రజ. ఈ ఆనంద గోత్రజ వాళ్ళు ఎవరిని ఓడించారు నాన్న? సాలంకాయన్ని ఓడించారు.
సో ఈయన కింగ్డమ్ సాలంకాయాస్ ని కూడా ఓడించడం జరిగింది, అదే విధంగా పల్లవాస్ ని కూడా ఓడించడం జరిగింది. సో కృష్ణా రివర్ కి చుట్టుపక్కల ఉన్న ఏరియా మొత్తం ఎవరి అండర్లోకి వచ్చింది నాన్న? ప్లీజ్ రిమెంబర్, ఎవరి అండర్లోకి వచ్చింది? కాంధర వర్మ. మర్చిపోతున్నానా? చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఎక్స్టెంట్. సో ఈ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ రిమెంబర్ దిస్ ఫిగర్, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కృష్ణా రివర్ కి పైన ఉన్నది బృహత్పాలాయన, దానిపైన సాలంకాయన. కృష్ణా రివర్ కింద ఉన్నది ఆనంద గోత్రజ, దాని కింద ఉన్నది పల్లవ. మొత్తం ఏరియాని ఎవరు ఆక్యుపై చేసుకున్నారు నాన్న? కాంధర వర్మ. సో ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఎక్కడ మనకు లభ్యమయ్యింది? చేజల్లా రాక్ ఎడిక్ట్ పైన. ఎవరు రాశారు? సత్యభా మల్లా గారు రాశారు. ఏ లాంగ్వేజ్ లో రాశారు? సంస్కృత లాంగ్వేజ్ లో రాయడం జరిగింది. రైట్. అదే విధంగా ఈయన పల్లవాస యొక్క కుమార విష్ణువన్ని ఓడించాడు అని, అదే విధముగా సాలంకాయిస్ ని నందివర్మ వన్ని ఓడించాడు అని, అదే విధముగా కోటప్ప కొండ, ప్లీజ్ రిమెంబర్, కోటప్ప కొండ దానికి ఇంకో పేరు త్రికూట పర్వతం. సో ఈ నందివర్మ వనని అలాగే పల్లవాస్ని ఓడించి వాళ్ళ ఆస్తి తీసుకునే కాకుండా ఒక ఇంపార్టెంట్ అయిన త్రికూట పర్వతం, త్రికూట పర్వతం మొత్తం ఏరియా, త్రికూట పర్వతం ఏరియాని ఈరోజు మనకి ఏమంటున్నాం నాన్న? కోటప్ప కొండ అని మనం ఈరోజు పిలుస్తున్నాం. Please to remember, these are very very important points regarding Kandara Varma. And as usual, the title of Kandara Varma, Trikuta Parvatam. ఎందుకు నాన్న? కుమార విష్ణుని ఓడించాడు, కుమార విష్ణుని ఓడించేశాడు, అదేవిధంగా నందివర్మ వనని ఓడించాడు. సో త్రికూట పర్వతం మొత్తం వీడి అండర్లో ఉంది. అందుకోసమే ఈయనకి టైటిల్ ఏమిచ్చారు నాన్న? త్రికూట మలయాధిపతి ఈజ్ ద టైటిల్ ఆఫ్ కాంధర వర్మ. వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఇంకొక టైటిల్ ఏంటన్నా? కృష్ణ వేఘనాథ్. వాట్ ఈస్ ద అనదర్ టైటిల్ ఆఫ్ దిస్ కాంధర వర్మ? I will mention here it, guys. Please do observe. Krishna Vena Nath. So these two are the titles of Kandara. So మొత్తం ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారు నాన్న? చెప్పాలి. మొత్తం ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారు? సత్యభా మల్లా గారు ఇచ్చారు. అదే విధముగా దామోదర వర్మ, ప్లీజ్ టు రిమెంబర్, నెక్స్ట్ సన్ ఎవరు నాన్న? దామోదర వర్మ, ద సెకండ్ సన్, ద సెకండ్ చైల్డ్ అండ్ ద సెకండ్ కింగ్ ఆఫ్ ఆనంద గోత్రజాస్, దామోదర వర్మ. ఈయన గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఎక్కడ నుండి వచ్చిందని అడగడం జరిగింది. సో ప్లీజ్ టు రిమెంబర్, మట్టిపాడు. పేరు గుర్తుపెట్టుకోవాలన్నా? మట్టిపాడు కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్. అండ్ ప్లీజ్ డు రిమెంబర్, దిస్ మట్టిపాడు కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్ వాజ్ ఇన్స్క్రైబ్డ్ బై దామోదర్ వర్మ. సో దామోదర్ వర్మ గురించి మనకి స్టోరీ అంతా మట్టిపాడు ఊరిలో మనకి లభ్యమయ్యాయి. ఏవైతే కాపర్ ప్లేట్స్ ఉన్నాయో దాన్ని ఎక్స్కావేట్ చేశారు. ఆ కాపర్ ప్లేట్స్ పైన ఏవైతే ఇన్ఫర్మేషన్ ఉందో, ఎక్కడ దొరికిందన్న ఆ కాపర్ ప్లేట్? మనకి మట్టిపాడులో దొరికింది. సో ఆ మట్టిపాడు కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్ లో దామోదర్ వర్మ గారు తన గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మర్చిపోతున్నా? వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. అదే విధముగా అతివర్మ, ప్లీజ్ రిమెంబర్, అతివర్మ తన కోసం కాపర్ ప్లేట్స్ పైన కొంత ఇన్ఫర్మేషన్ ఆయన రాయడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్, ఆ
కాపర్ ప్లేట్ మనకి ఎక్కడ దొరికిందన్నా ఎక్స్కవేట్ చేసేటప్పుడు గోరంటలా కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్. చూసుకున్నానా? కాందర వర్మ గురించి ఇన్ఫర్మేషన్ మనకి సత్యమల్లభా గారు ఇచ్చారు త్రూ ఎక్కడ చేజర్ల రాకెట్ లో. దామోదర్ వర్మ గురించి దామోదర్ వర్మనే మట్టిపాడు కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్ లో తన గురించి రాయడం జరిగింది. అదే విధంగా అతివర్మ గురించి మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అంటే సోర్స్ ఎట్నా గోరంటల కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్. ఎవరు రాశారు నాన్న గోరంటల కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్ ఎవరు రాశారు? అతివర్మ. ఇది మీకు మ్యాచ్ ద ఫాలోయింగ్ లో ఎగ్జామ్ లో అడగడం జరిగింది నాన్న. సో గ్రూప్ ఏ అంటాడు ఎగ్జామ్ లో, ఇటువైపు గ్రూప్ బి అంటాడు. ఎక్కడెట్నా ప్లేస్ ఇక్కడ ఇన్స్క్రైబర్, ప్లేస్ ఇన్స్క్రైబర్. సో ట్రేజర్లా రాకెట్ ఎవరినన్నా ఆన్సర్ సత్యభామల్లా. మట్టిపాడు ఇన్స్క్రిప్షన్ ఎవరినన్నా దామోదర్ వర్మ. అలాగే గోరంటల కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్ ఎవరినన్నా అతివర్మ. సో ఎగ్జామ్ లో మనకి ఇది అడగడం జరిగింది. రైట్. అయితే ఇక్కడ ఇండివిజువల్ గా మనం టైటిల్స్ కూడా రాయాలి కాబట్టి లెట్స్ గో టు నెక్స్ట్ పేజ్. So now we should discuss about Damodar Varma. Right, Nana. So Damodar Varma గురించి ఇన్ఫర్మేషన్ మనకి ఎలా తెలుసు? మట్టి పాడు కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్. ఎవరు ఇన్స్క్రైబ్ చేశారు? హూ ఇస్ ద ఇన్స్క్రైబర్? చెప్పాలి నాన్న. దామోదర్ వర్మ. వెరీ గుడ్. దామోదర్ వర్మ హిమ్సెల్ఫ్. తన సెల్ఫ్ డబ్బా తన కోసం కొట్టుకుంటాం కదా కొన్నిసార్లు మనం, అలా గుర్తుపెట్టేసుకోండి. ఏ లాంగ్వేజ్ లో రాశారు? మట్టిపాడు ఏ లాంగ్వేజ్ లో రాశారు? సంస్కృత్. నోట్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. He used multilingual use, multilingual. Multilingual అంటే ఏంటన్నా ఇక్కడ ఈయన తన కోసం సంస్కృతిలోని అదే విధముగా ప్రాకృతిలో కూడా 2 లాంగ్వేజ్ల్లో ఈయన తన కోసం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్, ఈ ఆనంద అనేది ఆనంద ఈజ్ దేర్ గోత్రా. అమ్మాయి మీ పేరేంటమ్మా? దివ్య గారు. దివ్య మీ గోత్రం పేరు? సార్ మీ గోత్రం పేరు? శ్రీవత్స సార్. చెప్పండి. శ్రీ వత్సస. సో రేపొద్దున మీరు ఏమైనా డైనస్టీ స్టార్ట్ చేస్తే మీ డైనస్టీ పేరు ఏమవుతుంది నాన్న? దివ్య డైనస్టీ. అలాగే మంత్రి గారు, మంత్రి గారికి అయితే పేరే బాగా. మంత్రి గారు మీదైతే ఏకంగా మన ఆంధ్రప్రదేశ్ మీ పేరు గుర్తుంది కదా. శాతవాహనాసులోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ కి పేర్లు ఏటేటి అంటే ఆంధ్రదేశ ఒక పేరు, మంజరీ దేశ, అలాగే నాగాభూమి. సో మంజరీ దేశ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ కి ప్రీవియస్ నేమ్ అది.
నేను కానీ పిఎం, నేను కానీ సీఎం అయితే, కేసీఆర్ కానీ సీఎం అయితే ఆంధ్రప్రదేశ్ పేరు మారుస్తాను నాన్న. దేని కింద? మంజరి కింద. ఎవరిని అడిగితే అప్పుడు ఏం చెప్పాలి మనం? వెళ్ళి సాత్వానా నోట్స్ చూసుకోండి, అక్కడ మంజరి దేశాయిన కాదు నాగభూమి అని కూడా నేను పెట్టుకుంటాను నా పేరు, ఎందుకంటే మన సాతవాహన రాజులు పెట్టుకున్నారు కాబట్టి. ఇప్పుడు మీ గోత్రం పెట్టండి. మంజరి మీ గోత్రం పేరు? నేను క్రిస్టియన్ సార్, నాకు లేదు. మీకు గుర్తులేదా? నాకు లేదు. ఓకే ఓకే, పూజారి దగ్గరికి వెళ్ళి ఓకే. మా హిందువుల్లో, మా బ్రాహ్మణుల్లో మేము సూపర్ కదా, మా బ్రాహ్మిన్స్ కదా మేము సూపర్. ఎవరైనా వచ్చాడనుకో మా గుడికి అడుగుతాం మీ గోత్రం ఏంటి అని. గోత్రం లేదనుకో దేవుడు గోత్రం, మంజరి దేవుడు డైనస్టీ. అర్థమైందన్నా మీకు? ఆనంద గోత్ర. ఆనంద ఈజ్ ద గోత్ర నేమ్ ఆఫ్ దామోదర్ వర్మ, అతి వర్మ, అలాగే కాందర వర్మ అనేది ఎవరు ఇన్స్క్రైబ్ చేశారు నాన్న? దామోదర్ వర్మ. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ నాన్న. నెక్స్ట్, he constructed Damodar Varma constructed one temple. What is the name of the temple? Divya garu cheppali. What is the temple name? మీకు ఆల్రెడీ నోట్స్ పంపించేసాం సార్. అవును, విష్ణు టెంపుల్ ఏదో కన్స్ట్రక్ట్ చేస్తారు. వెరీ గుడ్. ఎందుకు కన్స్ట్రక్ట్ చేస్తాడు విష్ణు టెంపుల్? ఈశ్వరుడు టెంపుల్ కదా కన్స్ట్రక్ట్ చేయలేడు. మరి లాజిక్ కదా. ధర్మ మహారాజు ఒకే ఒకడు ఉన్నాడు, మన హస్తివర్మ. వాడు ఒక్కడే శైవిజం అయినా కానీ హిందూ చతుర్వేదశాల అలాగే టెంపుల్స్ కన్స్ట్రక్ట్ చేశాడు. మిగతా వాళ్ళందరూ శైవ భక్తులు నాన్న. వీళ్ళ దగ్గర మనం అడ్డనామం వేసుకుని వెళ్ళాలి. మీకు అర్థమైందన్నా? వీళ్ళు ఆనంద గోత్రజ ఈ సింబల్ నాన్న, రైట్? సో హీ కన్స్ట్రక్టెడ్ కపుటేశ్వర టెంపుల్, శివుడి యొక్క టెంపుల్ నాన్న ఇది. ప్లీజ్ టు రిమెంబర్, హీ కన్స్ట్రక్టెడ్ కపుటేశ్వర టెంపుల్. ఎక్కడ కన్స్ట్రక్ట్ చేశాడు అని ఎగ్జామ్ లో అడిగితే చేజర్లా. ప్లీజ్ టు రిమెంబర్ గైస్. అదే విధముగా దామోదర్ వర్మకి ఒక టైటిల్ ఉంది నాన్న. దామోదర్ వర్మకి ఒక టైటిల్ ఉంది. ప్లీజ్ టు రిమెంబర్ ద టైటిల్ నేమ్. కిరణ గర్భోద్భావ. స్పెల్లింగ్ చూసుకున్నానా? హిరణ్య గర్భోద్భావ is the title of Damodar Varma. Another title. Gosahasra. Very good, very good, very good. Avyanda Gosahasra. Goshaharsha. మీకు ఇప్పుడు అక్కడ వర్షం పడుతుందా ఈ ఏరియాలోని? ఎస్ సార్, చాలా పెద్దది. ఇక్కడ కూడా గట్టి పడిపోతుంది. Whatever it may be. And the last king. Next we will discuss about అతివర్మ. అతివర్మ. నాన్న మనం ఏ భాష మాట్లాడుతున్నాం? What is our language now? సార్ ప్రాకృత్ అండ్ సాంస్క్రిట్. ఈ రోజు ఎట్ ది సెకండ్ మనం మీ ఇంట్లో కానీ మా ఇంట్లో కానీ మంజిరా దశ ఇంట్లో కానీ వంశీ ఇంట్లో కానీ మహేష్ ఇంట్లో కానీ ఏ భాష మాట్లాడుకుంటున్నాం?
దివ్య గారు ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను కదా, నేను ఏ భాషలో మాట్లాడుతున్నా? సార్ తెలుగు సార్, చెప్తున్నాను సార్. ఓకే ఓకే, నాకు వినిపించలేదమ్మా. ఓకే, దట్ ఈస్ యువర్ రైట్ ఆన్సర్. తెలుగులో మాట్లాడుతున్నాం కదా, సో గుర్తుపెట్టుకోవాలి, తెలుగు లాంగ్వేజ్ స్టార్టెడ్ ఫ్రమ్ దిస్ పర్సన్. నేను ఎందుకు ఇది లాస్ట్ లో పెట్టాను ఇప్పటికీ అర్థమైందన్నా? ఎస్ సార్. అతివర్మ గారు తెలుగు లాంగ్వేజ్ ని స్టార్ట్ చేశారు నాన్న. ప్లీజ్ డు రిమెంబర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. ఈయన ఏ కాపర్ ప్లేట్ ఇన్స్క్రైబ్ చేశారు? గోరంతా కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్. అదే విధముగా మనం ఇక్కడ రాద్దాం నాన్న అతివర్మ గురించి. రైట్, అతివర్మ. సో ఈ అతివర్మ ఏ ఇన్స్క్రైబ్ చేశాడు? గోరెంటల కాపర్ ప్లేట్ inscription was inscribed by Ativarma, and in his period Telugu language became official language of Andhra Desha or Manjari Desha or Nagabhumi. And please do remember, వీళ్ళందరూ దేన్ని ఫాలో అయ్యారు నాన్న? శివ కదా, శైవిజం కదా, అడ్నామం కదా. సో ఈయన శివుడికి వేరే పేరుతో పిలిచేవారు నాన్న. వీళ్ళు ప్లీజ్ టు రిమెంబర్. సో శివుడికి ఇక్కడ పేరు అతివర్మ గారు వంకేశ్వర నామ సంభు అని బోధించడం జరిగింది నాన్న. ప్లీజ్ డు రిమెంబర్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ శివ ఇన్ హిజ్ పీరియడ్? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ నాన్న ఇది. వంకేశ్వర నామ శంభు. So he was a devotee of Lord Shiva, and he conferred Lord Shiva as Vankeshwara Nama Sambhu. And you all are well aware what is the title? Same title ఇక్కడ మీరు చూడాలి. ఇక్కడ చాలా మంది పిల్లలు కన్ఫ్యూజ్ అవుతారు నాన్న. రైట్ పైకి రావట్లేదు ఏంటిది? ఒక్క నిమిషం. రైట్, ఇక్కడ చూడండి అన్న, దామోదర్ వర్మ అంటే వాళ్ళ నాన్నగారు కదా. సో దామోదర్ వర్మ యొక్క టైటిల్ ఏంటన్నా చూసుకోవాలి. హిరణ్య గర్భోద్భావ ఈజ్ ద టైటిల్. హిరణ్య గర్భోద్భావ ఈజ్ ద టైటిల్ ఆఫ్ దామోదర్ వర్మ. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. when if his father title is Hiranya Garbhodbhava, then what is the title of Ativarma? Ativarma యొక్క టైటిల్ ఏంటి చిన్న? హిరణ్య గర్భ ప్రస్వ. హిరణ్య గర్భ ప్రస్వ. గర్భ ప్రసవ is the title of Ativarma. పెట్టుకోవాలి నాన్న.
Don't confuse with Hiranyagarbhodbhava is the title of his father Damodar Varma, whereas Ativarma title is Hiranya Garbha Prasava. ఈ రెండు కానీ మీరు మర్చిపోకూడదు. అదే విధముగా he donated 3 villages to Brahmins. What are those villages that he donated? Donated villages to Brahmins. What are those villages? ఆ 3 villages పేర్లు ఎగ్జామ్ లో అడుగుతూ ఉంటారు నాన్న. ప్లీజ్ టు రిమెంబర్. తాడికొండ, అలాగే అటుకూరు and Ghani. So he donated 3 villages. Tadikonda village, అదే విధంగా he donated 3 villages to Brahmins, Tadikonda, Atukuru and Ghani. ఈ పాయింట్స్ మాత్రం please don't forget. These all points were inscribed by Ativarma in his Gorantala copper plate inscription. And coming to the later Ananda Gotrajas, the grandson, the next fourth king, Yavarnana Samyaksam Buddha Pada Padma Radhaka was killed by Madhav Varma. Madhav Varma too, sir.